హలో హాయ్ అండి నమస్తే నేను మీ శాలిని వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు సాఫ్ట్ బటర్ పావ్ స్పైసీ బాజీ ఈ కాంబినేషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముంబై స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ ఇంట్లోనే చాలా ఈజీగా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అందరూ స్ట్రీట్ ఫుడ్ తినాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా, అక్కడ హైజీన్గా నీట్గా చేయరని చెప్పేసి చాలామంది వెనక్కి తగ్గుతూ ఉంటారు. ఈ పావ్ బాజీ రెసిపీని ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అని తెలిస్తే ఇంకా బయటికి వెళ్ళడం ఎందుకు చెప్పండి. ఆ తర్వాత కుక్కర్లో పెట్టి ఉడికించుకునే గిన్నెలోకి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకొని 3 పెద్ద టమోటాలు చిన్నగా కట్ చేసి 2 ఉల్లిపాయలను కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 250 ml వాటర్ దాకా యాడ్ చేసుకోవాలండి. ఇది కుక్కర్లో పెట్టేసుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్ రానిచ్చుకోవాలి. వెజిటేబుల్స్ చూడండి ఎంత బాగా ఉడికాయో. వీటిని అన్నిటిని పప్పు గుత్తితో కానీ లేక మ్యాషర్తో కానీ మెత్తగా ఈ విధంగా ప్యూరీ లాగా మ్యాష్ చేసుకోవాలి. సరే ఫ్రెండ్స్, కర్రీ అంతా కూడా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో. ఆ తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్, కొద్దిగా బటర్ కూడా వేసుకొని 1 స్పూన్ షాజీరా కూడా వేసుకొని ఈ బటర్ అంతా కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో నుంచి ఫ్లేవర్ వస్తుందండి. మనం షాజీరా వేసాం కదా, అందులో నుంచి మంచి అరోమా వస్తుంది. ఆ తర్వాత మనం ఉడికించి రెడీ చేసి పెట్టుకున్న కర్రీ అంతా కూడా వేసేసుకొని ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పావు బాజీ మసాలా, అలాగే కొద్దిగా కసూరి మేతిని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది ఈ విధంగా కసూరి మేతి వేయడం వల్ల. కాస్తంత ఎక్కువగానే కొత్తిమీర కూడా సన్నగా తరిగేసి వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని టేస్ట్ సరిపోయినంత ఉప్పు ఉందా లేదా చెక్ చేసేసుకొని కొద్దిగా బటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఈ కర్రీ కొద్దిగా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఈ పావ్ బాజీని చూసిన తర్వాత బయట హోటల్లో తినాలనే అనిపించదండి, అంత టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము. కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. కొద్దిగా చిక్కపడిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రెడీ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా నాకు 10 minutes పట్టింది ఇలా పావ్ బాజీ మసాలా రెడీ చేసుకోవడానికి. ఆ తర్వాత మనం ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకొని ఉప్పు, కారం వేసుకొని అందులో మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఈ బటర్లో కొద్దిగా వేయించుకున్నాక ఇప్పుడు పావు బన్స్ని మధ్యలో కట్ చేసి 2 వైపులా టోస్ట్ చేసుకోవాలి. ఎక్కడ పచ్చివాసన అనేది లేకుండా చూసుకోండి. హాట్గా ఉంటేనే పావు బన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ప్లేట్లో హాట్ పావు బాజీని సర్వ్ చేసి పైన కొద్దిగా బటర్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. బయట స్ట్రీట్లో దొరికే ఎమ్మి పావు బాజీ రెడీ. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫేవరెట్ పర్సన్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.